హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరితాస్ వ్లాగ్స్. నేను మీ హరిత. ఈరోజు మన వ్లాగ్లో నేను మీకు చేసి చూపించబోతున్నాను కాలీఫ్లవర్ 65. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలా తయారు చేయాలి అనేది ప్రాసెస్ చేసి చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, మీడియం సైజులో కట్ చేసుకోవాలండి. మరీ చిన్న పీసెస్ కట్ చేస్తే చెదిరిపోతుందన్నమాట. తర్వాత ఒక గిన్నెలో వేడి నీళ్ళు పెట్టుకొని అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఈ వేడి నీళ్ళల్లో మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించాలండి. ఇలా వేడి నీళ్ళలో ఉడికించడం వల్ల కాలీఫ్లవర్ మీద ఏమైనా క్రిములు ఉన్నట్లయితే పోతాయి. అలాగే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు క్రంచీనెస్ అనేది త్వరగా వస్తుంది. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్లో ఉండే వాటర్ని వడకట్టుకోవాలి. తర్వాత ఈ కాలీఫ్లవర్ని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కారపొడిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడిని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. అదే కప్పుతో 1/2 కప్పు కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఆ కాలీఫ్లవర్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇందులో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది కంప్లీట్లీ ఆప్షనల్. నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ని కొద్దిసేపు పక్కన పెట్టి తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కాలీఫ్లవర్ పీసెస్ని విడివిడిగా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కాలీఫ్లవర్ బాగా వేగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండలు పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోవాలి. ఈ ఆయిల్లో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. సన్నగా పొడవుగా తరిగిన పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరుక్కుని యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా టొమాటో సాస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ని, అది ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ 65 రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.